ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి. ఇక్కడ నిలబడిన నాకు పాఠం చెప్పడానికి మంచి జ్ఞానం దయచేసి వినేవారికి కూడా గ్రహించే మనసు దయచేయమని క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నేను చెప్పబోయే పాఠం పేరండి క్రైస్తవుని బాధ్యతలు. ఏమండి, సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఏముండే ఒక బాధ్యత అంటూ ఉంటుంది. ఎవరికైనా, ప్రతి జీవికి అయినా, ఒక మనిషికైనా, ఎవరికైనా ఒక ఉద్యోగం ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటి, ఆ ఉద్యోగ పరంగా టైంకి వెళ్ళడం, తనకి ఇచ్చిన పని చేయడము, అలాగే తన పై అధికారులకి లోబడి ఉండడం, ఇది తన బాధ్యత. అలాగే ఒక టీచర్ ఉంటే పాఠాలు టైంకి స్కూల్కి వెళ్ళడం, పిల్లలకి తను నేర్చుకోవాలి, పాఠాలు చెప్పాలి, అది తన బాధ్యత. అలాగే స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళ బాధ్యత ఏంటి? టైంకి స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, ఇంటికి వచ్చి మళ్ళీ వర్క్ రాసుకోవడం, ఇది పిల్లల బాధ్యత. అంటే ఒక్కొక్కరికి ఎవరిని తీసుకున్నా కానీ ఒక బాధ్యత అంటూ ఉంటుంది. ఎవరి దాకా ఎందుకండి, ఒక ఇంట్లో, మన ఇంట్లోనే తీసుకుందాం, నేనున్నాను. ఎవరైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారండి? ముందు అందరికన్నా ముందు కుటుంబంలో అందరికన్నా ముందు వాళ్ళే లేస్తారు. ఆడవాళ్ళు లేచి ఇంటి పని మొత్తం చూసుకుంటారు. ఫస్ట్ లేచి పిల్లలకైతే క్యారేజీలు, టిఫిన్లు, భర్తకు కావాల్సినవి అన్నీ చేసి పెడతారు. అలాగే మగవారు అంటే వాళ్ళ భార్యకి ఏం కావాలి, పిల్లలకి ఏం చేయాలి అని రోజు మొత్తం మీద బయటికి వెళ్ళి కష్టపడము, వాళ్ళకి కావాల్సినవి అన్ని తీసుకొచ్చి సాయంత్రం సమకూర్చడం చేస్తారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అంటూ ఉంది. బాధ్యత లేకుండా ఎవరు ఉండరు. బాధ్యత లేని వాళ్ళు ఏమంటారు? వీటికి బాధ్యత లేదు, అసలు ఏం చెప్పినా చేయడు, ఎందుకు వేస్ట్గా పుట్టాడు అంటారు చాలా మంది. అంటే మనం పుట్టామంటే ఒక బాధ్యత. మనం రావడానికి కారణం ఏంటండి? దేవుని సంకల్పం. ఈ భూమి మీదకి వచ్చామంటే ఒక బాధ్యతతో దేవుడు ఇక్కడికి పంపించాడు. ఏదో ఆషామాషిగా ఒక మనిషిని పంపించలేదు కండి. అలాంటిది ఒక క్రైస్తవునిగా మనం ఉన్నామంటే ఎంత బాధ్యతగా ఉండాలి. క్రైస్తవుగా ఒక మనిషిగానే బాధ్యత కలిగి ఉన్నప్పుడు క్రైస్తవులకంటూ ఒక బాధ్యత అంటూ ఉందా? బాధ్యత ఇచ్చాడు దేవుడు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, నువ్వు ఏ టైంకి ఎప్పుడు ఏం చేయాలి అని మనకి ప్రతిదీ ఒక బాధ్యత ప్రకారం ఇచ్చాడు. ఆ బాధ్యత ప్రకారం మనం నడుచుకోవాలి. బాధ్యత ప్రకారం నడుచుకుంటేనే కదండి ఏ ఇంట్లో అయినా బాగుంటుంది. అన్ని బాధ్యత లేని వాళ్ళ ఇల్లు బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఇంట్లో ఒక మగవాళ్ళు ఉన్నారండి, ఇంటి పెద్ద ఉన్నాడు, బాధ్యత లేదు అతనికి, ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? బాధ్యత లేకపోతే ఏమీ అభివృద్ధి చెందదండి. భార్య ఎంత కష్టపడి బాధ్యతగా తీసుకున్నా కానీ మగవాడి బాధ్యత లేకపోతే ఎంత సంపాదించినా తక్కువగానే ఉంటది. అదే మగవాడికి బాధ్యత ఉందనుకోండి, నలుగురిలో ఆ కుటుంబం అంటే ఫస్ట్ గౌరవం ఉంటది, భయం ఉంటది. మగవాడు అంటే భయం ఉంటుందండి బాధ్యతగా. మగవాడికి బాధ్యత లేదనుకోండి, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మగవాడు ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు బాధ్యతలు లేకుండా, అప్పుడు ఆడపిల్లలు అంటే బయటికి వెళ్తే భయం ఉంటుందండి? అస్సలు భయం ఉండదండి. ఆ నానే పట్టించుకోడు, వీళ్ళని ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు లేరంటారండి. అదే ఒక తండ్రి గాని బాధ్యతగా ఉంటే ఆ పిల్లల వైపు ఎవరైనా కన్నెత్తి చూడగలరండి? చూడాలంటే ముందు భయపడతారండి ఆ పిల్లల వైపు. అమ్మో, ఆ పిల్లల వైపు చూసామా మనం? చూడటం కాదు, అసలు మాట్లాడుకున్నట్టు వాళ్ళ నాన్నగారికి తెలిసిందా ఇక ఊరుకోడు, మనల్ని ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళతో మనకి అంటారండి. అంటే ఒక బాధ్యతగా ఉంటే మనం ఏదైనా కానీ చాలా బాగుంటుంది. అది పిల్లలకే కానీ, భర్తకే కానీ, భార్యకి, ఆ కుటుంబానికి, ఒక కుటుంబ పరంగానే ఇలా చూసుకుంటే క్రైస్తవుడిగా బాధ్యతగా ఉంటే ఎలా ఉంటుందండి? అలా బాధ్యతగా ఉన్నవాళ్ళు కొన్ని పాయింట్స్ వారీగా చెప్పుకుందండి, కొన్ని పాయింట్లు మర్చిపోయి అలా చూసుకుంటే కనుక ఒక ఫస్ట్ అండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం అండి.
కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. ఫస్ట్ అండి, ఒక క్రైస్తవుడికి ఉండవలసిన బాధ్యత అంటండి. ఈ పాఠం కొంచెం అన్నయ్య చెప్పేసినవి వస్తాయండి. అంటే ఫస్ట్ ఒక క్రైస్తవుడికి ఉండవలసిన బాధ్యత ఏంటంటే సంఘానికి మానకూడదంటండి. నేను చాలా సార్లు మానేశానండి. ఇది చెప్తుంటే అసలు ఫస్ట్ ఈ పాఠం నేను చెప్పొచ్చా అనుకున్నానండి. అంటే నాకు ఈ పాఠం చదవడం చూడడం వల్ల తెలిసింది, ఇవి ఇన్ని ఇచ్చాడు దేవుడు, మనకి ఏమి తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు చిన్న చిన్న కారణాలకే మానేసేస్తున్నాం అనిపించిందండి. అంటే ఒక క్రైస్తవుడిగా ఉన్నందుకు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సంఘంగా కూడుకోవడం మానకూడదు. అంటే ఆ సంఘంలో ఉంటే నీకు సేఫెస్ట్ ప్లేస్ అనమాట. సంఘాన్ని మించి ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు సేఫెస్ట్ ప్లేస్ లేదు. ఇక సంఘంలో ఉన్నావనుకో, ఏదో ఆపద రాబోయింది, అక్కడ సంఘంలో ఉంటే ఆ ఆపద నుండి నిన్ను దేవుడు తప్పించేస్తాడు. సంఘంలో ఉంటే ఏమన్నా ఆపద వచ్చిందండి ఎవరికైనా, వచ్చేదాన్ని కూడా తప్పించేస్తాడు దేవుడు. అదే సంఘానికి రాకపోతే లేని ఆపదను కూడా సృష్టించాడు. కావచ్చునండి, అలా జరగకూడదని అనుకుంటారు, ఏమైనా ఉందా? జరగచ్చుగా. అలా క్రమముగా సంఘంలో పాల్గొన్న వారు ఎవరంటే అపోస్తలులండి. ప్రాథమికం నుండి చూసుకుంటే వాళ్ళంతగా ఉన్నట్టు ఎవ్వరూ లేరండి, అంతగా సంఘంలో ఉన్నారు. అలాగే ఇంకొకటి చూసుకుంటే కనుక 1 కొరింథీ 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, ఒక నిమిషం అండి, ఏ పాత్ర అండి? ఏ రొట్టె తినమంటున్నారు? ఏ పాత్ర తాగులోంది తాగమంటున్నారండి? రొట్టె ద్రాక్షరసం అండి. చదవండి. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించురు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలోనిది తాగును, వాడు ప్రభువు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఏమండి, రొట్టె ద్రాక్షారసం మనం ప్రతి వారం తీసుకుంటున్నాం కదండి. తీసుకుంటే సరిపోయిందండి? తీసుకుంటే సరిపోదంటండి. ఫస్ట్ మనం సంఘంగా కూడుకోవాలి, అలాగే రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. తీసుకుంటే సరిపోదని చెప్తున్నారండి. ఇక్కడ తీసుకోమని చెప్తున్నాను కదా అని ఏదో అందరూ ఇచ్చేస్తున్నారు, తాగేస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అంటే కుదరదంటండి. నువ్వు అయోగ్యంగా గనుక అది తీసుకుంటే గనుక నీకు తర్వాత అపరాధం అవుతావు అని చెప్తున్నారండి. అంటే అది తీసుకున్నందుకు నువ్వు తీసుకునేటప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు తీసుకుంటున్నామో, తీసుకున్న తర్వాత దాని ప్రకారం బ్రతకాలంటండి. అలా చెప్తున్నారండి. అలాగే ఇంకొకటి చూసుకుంటే కనుక ఇంకొక బాధ్యత చూసుకున్న క్రైస్తవునికి 1 తెస్సలోనికీయులు 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయును గాక. ఏంటండి ఇక్కడ? విశ్వాసులను ప్రతి ఒక్కరినండి, మనుషులందరినీ, విశ్వాసులు మాత్రమే అంట కాదండి,
మనుషులందరినీ ప్రతి ఒక్కరిని ప్రేమించాలంటండి. మనం ఈ పని ఎంతవరకు చేస్తున్నామండి? చాలా తక్కువే చేస్తున్నాం అనుకోవాలి. ఇక్కడ చెప్పినట్టు చూస్తే ఎవరో మనకి ఇష్టమైన వారినే ప్రేమిస్తాం, మనకి నచ్చిన వారినే ప్రేమిస్తాం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ఇంట్లో ఉంటే భర్త, లేదు పిల్లలు, లేదు అమ్మా నాన్న, ఇంకా మహా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మనకు నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తాం. కానీ అలా కాదంటండి, విశ్వాసుల్ని ప్రేమించాలంటండి. మనుషులందరినీ ప్రేమించాలంట, ప్రతి ఒక్కరిని ప్రేమించాలంటండి. మరి క్రైస్తవునిగా పుట్టినందుకు, మనం దేవుని క్రైస్తవులోనికి వచ్చినందుకు చేయవలసిన పని అంటండి, బాధ్యత అంట. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అంట. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా నువ్వు ప్రేమించి తీరాల్సిందని చెప్పేసాడు. బాధ్యత అంటే ఏంటండి? ఈ పనికి నువ్వు చేయాల్సిందే అని చెప్పేశాడండి ఖచ్చితంగా. అలా చేసిన వారు ఎవరైనా ఉన్నారండి? యేసుక్రీస్తు ప్రభులు వారండి. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించారండి, ప్రతి ఒక్కరిని ప్రేమించారండి. తనను కొట్టిన వారిని, శిక్షించిన వారిని, చివరికి చనిపోయే క్షణం ముందు కూడా చెప్పారు కదండి, వీరేం చేయించున్నారో వీళ్ళకి తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించు తండ్రి అని చెప్పాడు. ఎలా చెప్పగలిగారండి? ప్రేమ ఉండబట్టే చెప్పగలిగారండి. అలాగే స్టెఫెన్ గారండి, స్టెఫెన్ గారు ఏం చేశారండి? ఆయన్ని చెప్తున్నందుకు, తండ్రి గురించి చెప్తున్నందుకు రాళ్లతో కొట్టి చంపేశారండి. అప్పుడు ఆయన కూడా ఏమన్నారండి? యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమే చూపించారండి. ఆయన అంటే ఒక క్రైస్తవుడిగా అయినందుకు ప్రేమ చూపించాలని చెప్పారండి. అంటే వీళ్ళని మనం మాదిరిగా తీసుకోవచ్చుకండి. వీళ్ళని మాదిరిగా తీసుకుని వాళ్ళు అలాగా చంపేసినా కానీ ప్రేమించారండి వాళ్ళు. మనం ఏంటండి చిన్న చిన్న విషయాలకే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చంపేసుకుంటాం, మనకి నచ్చింది చేయలేదని. ఇప్పుడు వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ప్రేమ అండి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట అండి. నచ్చిన అమ్మాయి, నచ్చిన అబ్బాయి అని చెయ్యకపోతే, వాళ్ళకి ఇష్టం లేదని చెప్తే ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. అది ప్రేమ విద్దండి? ప్రేమ కాదండి, అది వ్యామోహం అండి. మన అమ్మా నాన్న ఉన్నారండి, మన పిల్లలు ఉన్నారు, మనకి నచ్చినా వాళ్ళకి నచ్చని పనులు చేసినా కానీ ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారండి అమ్మా నాన్న. మన పిల్లల్ని ప్రేమిస్తున్నామండి, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం. మరి చేసుకున్నందుకు మా భర్త నన్ను ప్రేమిస్తాడండి, నచ్చినా నచ్చకపోయినా ప్రేమిస్తూనే ఉంటాడు. అవునా కదండి? ఇప్పుడు చేసుకున్నారండి, నచ్చలేదు నేను, ఆయన నన్ను ప్రేమిస్తారా, వదిలేస్తున్నారా? నాలో కొన్ని విషయాలు నచ్చకపోయినా కానీ ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకంటే అది ఆయన బాధ్యత. పెళ్లి చేసుకున్నందుకు, ఒక స్త్రీ అయినా పురుషుడైనా నువ్వు పెళ్లి చేసుకున్నావు, దేవుడు చెప్పినట్టు. ఎందుకండి? ఆదాం గారికి హవ్వనిచ్చారు, ఇచ్చినప్పుడు ఏం చెప్పాడండి? నీకు సహకారిని చేశాను, ఆమెను నువ్వు ప్రేమించాలని చెప్పారు కండి. అందుకే ఏంటి, ఎవరైనా కానీ భార్య భర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు స్త్రీ పురుషులు ప్రేమించాల్సిందే, భార్యను కానీ భర్తను కానీ. ఇష్టం లేదని వదిలేస్తా కుదిరిద్దండి, వదలకూడదు. అలాగే మరొకటి చూసుకుంటే కనుక యాకోబు 5వ అధ్యాయం 8వ వచనం. యాకోబు 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. చాలండి, ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండాలంటండి. ఇంకో క్రైస్తవులైనందుకు మనకు ఉండవలసిన బాధ్యత అంటండి ఓపిక అండి. ప్రతి పనిలో ఓపిక కలిగి ఉండాలంటండి. ఓపిక లేకపోతే ఏ పని చేయలేం. దేనికైనా టైం రావాలంటారండి. చాలా మంది కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దండి, అది అవ్వాల్సింది అప్పుడు అవ్వదు. అవ్వలేదు కదని మనం ఏదో రకంగా చేసేయాలని చూస్తాం, కానీ అవ్విద్దండి, అవ్వదు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు అవ్వాలంటే టైం రావాల్సిందే. ఆ టైం అంటే ఏంటి, అప్పటి వరకు నువ్వేం చేయాలి, చూడాల్సిందే, ఓపికగా చూడాల్సిందే. మా పిల్లలు ఉన్నారండి, ఎగ్జాంపుల్కి వాళ్ళు ఇప్పుడే చిన్న పిల్లల వల్ల పెద్దవాళ్ళు అయిపోవాలనుకుంటా. అయిపోద్దా? కుదరదు కండి, అది టైం రావాలి దానికి.
ఏం చేయాలి? ఓపికతో చూడాలి. ఏదైనా పని జరగాలంటే ఓపిక కావాలి. ఓపికతో మనం చూడాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవక్తలు ఉన్నారండి. ప్రవక్తలు వాళ్ళు ఏం చేశారండి? ప్రవక్తలు అంటేనే దేవుని మాటల్ని ప్రకటించేవారు. వాళ్ళు ఏం చేశారు? ప్రతి పని ఓపికతో చేసేవాళ్ళండి. కొట్టినా తిట్టినా ఓపికతో ఏమీ అనకుండా అలాగే క్రీస్తుని ప్రకటిస్తూ ఉండేవాళ్ళు తండ్రి గురించి. అంటే క్రైస్తవులైనందుకు మనకి ఉండవలసింది ఏంటి బాధ్యత? ఓపిక కలిగి ఉండాలి. ఈ పని ఇప్పుడు అవలేదుగా, ఇక ఎప్పటికీ అవదులే అని అనుకోకూడదంటండి. ఏమో చూద్దాం, ఇప్పుడు కాబట్టి ఇంకొకసారి అవ్వచ్చేమో అని అనుకోవాలంటండి. ఓపిక కలిగి ఉండాలంటండి. క్రైస్తవులైనందుకు బాధ్యత అంటండి. అలాగే మరొకటి చూసుకుంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఎవరు? ఇప్పుడు క్రైస్తవులో వచ్చామంటే అసలు మామూలుగానే మనందరూ ప్రజలంటే అందరూ మనుషులందరూ దేవుని పిల్లలు. అది క్రైస్తవులోకి వచ్చామంటే దేవుని పిల్లలు ఇక ఖచ్చితంగా. చదువు. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూద్దుము గనుక ఆయనను పోలి ఇందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణకు ఒప్పుకున్న ప్రతి ఒక్కరును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఏమండి, మనం ఎలా ఉండాలంటండి? పవిత్రంగా ఉండాలి. అంటే మనకంటూ ఒక సపరేట్ రూట్ ఉండాలి. అందరూ వెళ్ళేది కొందరు అంటారండి, అందరూ వెళ్ళే దారిలో నేను ఒక్కటే సపరేట్ గా వెళ్తానని. నా రూటే సపరేట్. అంటే క్రైస్తవునికి ఎలా ఉండాలండి? తన రూటే సపరేట్ గా ఉండాలి. తనని చూసి మాదిరిగా అందరూ నేర్చుకోవాలి కానీ అందరిని చూసి మనం నేర్చుకోకూడదు. ఈ సినిమాలు కానీ టీవీలు కానీ వీటిని చూసి అందరూ నేర్చేసుకుంటున్నారు అంటున్నారండి. మరి క్రీస్తుని చూసి ఎందుకు నేర్చుకోవట్లేదండి? క్రీస్తుని చూసి నేర్చుకోవచ్చుగా. సినిమాల కన్నా ఎక్కువ క్రీస్తులో ఉంది కదా. సినిమాల్లో ఏం చూపెడతారండి? నాటికలు కానీ సినిమాలు కానీ ఏదైనా అందరినీ చూసి నేర్చుకున్నామని చెప్తున్నారు. మరి క్రీస్తులో ఏమున్నాయండి? ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన చూసుకుంటేనే అసలు నిలువెత్తు ప్రేమ కదండి క్రీస్తు అంటేనే. అంత ప్రేమ చూపిస్తే ఎందుకండి ఇవన్నీ అవ్వగా? అంటే మనకంటూ సపరేట్ గా ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలి. క్రీస్తు వస్తారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే మాట ఖచ్చితంగా. ఇక రెండో రాకడ అనేది ఖచ్చితంగా జరిగిద్ది. జరిగినప్పుడు ఎలా ఉండాలి? మనమంటూ క్రైస్తవునిగా ఒక ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉండాలి. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నా, చూస్తున్నా, చదువుతున్నా, వచ్చేస్తున్నా. ఇంతేనండి మనం క్రైస్తవులు అంటే? లేదండి. మనం వచ్చామంటే ఇక్కడికి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ఏదో ఒకటి మనం చదువుకోవాలి. చదువుకుని నలుగురికి చెప్పుకోవచ్చండి. మనకంటూ ముందు నేర్చుకుంటే మన పిల్లలకి చెప్పుకోగలండి. బయట వాళ్ళ వరకు అక్కర్లేదండి. మన ఇంట్లో మన పిల్లలకి చెప్పుకోగలిగితే చాలండి. నా ఉద్దేశం అయితే అదే. ఫస్ట్ మన పిల్లలకి చెప్పుకోగలిగితే బయట వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటారుగా. స్కూల్కి వెళ్తున్నారండి పిల్లలు, ఊరికే ఉంటారా? ఇంట్లో ఉన్న మనమే ఊరికే ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారండి? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు కదండి. అంటే మన ఏంటి? ఒక ప్రత్యేక గుర్తింపు అంటూ కలిగి ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్నందుకు అందరూ చేస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనం కూడా అందరితో పాటు ఎంజాయ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఎంజాయ్ చేయడం తప్పు కాదు. ఎంతవరకు చేయాలో అంతవరకే ఉండాలి. హద్దులు దాటి వెళ్ళకూడదు ఏదైనా కానీ. అలా క్రీస్తుని నమ్ముకున్నందుకు మనం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలండి. అంటే ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పానండి? ఎన్ని బాధ్యతలు కలిగి ఉండాలండి? ఫస్ట్ ఏంటండి? గుర్తుందా? క్రమంగా సంఘంలో కూడుకోవాలండి. రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. తీసుకుంటే సరిపోదు, దాని ప్రకారం జీవించాలి. ఓపిక కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రులుగా ఉండాలి.
నెక్స్ట్ ఇంకోటండి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ పత్రిక కాబట్టి సమయము రాకముందు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. చాలండి ఏమండి, అసలు అది మెయిన్ పాయింట్ అండి. అసలు మనం తెల్లారు లేస్తేనే చేసేది అదండి. ఇది చేశాడా ఈ పని, ఇక వచ్చేస్తుంది అంతే, కన్ఫర్మ్ అయిపోయాడు అంటామండి. అంటే ఏంటండి, తీర్పు తీర్చేసాం మనం అక్కడ. కానీ అసలే క్రైస్తవుడు అయినందుకు మనం అసలు తీర్పు అంటూ తీర్చకూడదంటండి. ఏం జరిగినా కానీ చేస్తే చేసుకొని మనకి ఎందుకు వచ్చింది, దేవుడు చూసుకుంటాడు, మాకు అనవసరం. మన వంతుగా చెప్పాల్సింది దేవుడి మాటలు చెప్పడు, బాధ్యతగా ఉండమంటాం. వింటే వింటాడు, లేదనుకోండి మనకు అనవసరం. ఇప్పుడు వినేవాడికి అయితే చెప్పగలమండి, వినని వాడికి ఏం చేస్తాం, ఎన్నిసార్లు అని చెప్తాము, చెప్పలేం కదా. ఒక్కసారి అయితే చెప్తాము, 2 సార్లు చెప్తాము, మహా అయితే ఇంట్లో వాళ్ళు అనుకోండి చెప్తాము 1కి 2 10 సార్లు విను 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 అని. వినట్లేదు, ఇంకేం చేస్తామండి, పెద్దవాళ్ళు అయితే వదిలేస్తాం, మనం ఇంకా ఏం చేయలేం కదా. అలానే నువ్వు ఇక ఇంతే అంటామా, సరిపోతామండి. అలా తీర్పు తీర్చకూడదు అంటున్నాడండి క్రైస్తవులు అయినందుకు మనం. అసలు తీర్పు అంటూ తీర్చకూడదు అంటండి. తీర్పు తీర్చాల్సింది ఎవరండి, దేవుడు తీర్చాడండి. మనకేదో ఎవరో ఏదో అన్యాయం చేశారండి, ఏమంటారండి, సడన్ గా వెళ్ళిపోయి నువ్వు నాకు ఇలా అన్యాయం చేసావు కదా, నువ్వు ఇక నాశనం అయిపోతావు అంటారండి. ఏళ్ళంటేనే నాశనం అయిపోతే ఎందుకండి దేవుడు. ఏంటోనండి, చాలా మంది కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కానేస్తారు. అది ఉంటాయి చూసావా, నాశనం అయిపోద్ది అంతే అంటారండి. అంటే వాళ్ళు అన్న మాటకి అంత పవర్ ఉంటే మరి ఎందుకండి ఇంకా దేవుడు ఎందుకు మరి అంటారుగా. మనం అన్నప్పుడు మనల్ని ఎదుటి వాళ్ళు అనరా, మనం అయిపోవాలి అలాంటప్పుడు అండి. మరి అంటే నువ్వు చేశాడు నీకు అన్యాయం, మరి అవన్నీ బాధపడతాం. బాధపడకుండా ఎవరు ఉండరండి. ఒక తప్పు ఎదుటి వాళ్ళ వల్ల మనం అని చెయ్యని పనికి బాధ కలిగింది అనుకోండి, బాధపడతామండి. ఎవరైనా బాధపడతాం, బాధపడకుండా ఎవరు ఉండమండి. చెయ్యని పనికి మాట అంటే ఖచ్చితంగా బాధ వేస్తుంది. సరే పోతే పోని అని ఊరుకోవాలంటండి. తీర్పు తీర్చకూడదంట మనం. మరొక పాయింట్ చూస్తున్నాను, ఇంకొక బాధ్యత క్రైస్తవునిగా కలిగి ఉండవలసింది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అండి. దేవుని ఎదుట సజీవులను మృతులను తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతకు తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. చాలండి, చదవండి. సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించు. చాలండి, అక్కర్లేదు. ఏం చేయాలంటండి మనం క్రైస్తవునిగా బాధ్యత, వాక్యమును ప్రకటించాలంటండి. ఎప్పుడు ప్రకటించాలండి, ఎప్పుడైనా ప్రకటించు. నీకు ఆ టైం అంటూ చెప్పలేదండి, నువ్వు ఇప్పుడు ఉదయాన్నే ప్రకటించాలి, రాత్రి కూడా ప్రకటించకూడదు. ఏమంటే మేము ఆ చివరి నుండి చివరికి వస్తున్నామండి, నైట్ టైం మీరు రావచ్చా, రాకూడదా? రాకూడదు. మరి ఎలాగండి, మాకు వాక్యం ఎలా అందిద్ది? ఇంట్లో ఫోన్ ఉంటుందిగా, అన్నయ్య పెడుతున్నాడు, అక్కడ చూసేసుకుంటే సరిపోద్దిగా మాకు. ఎందుకండి ఇక్కడికి వస్తాం మేము. అదే అండి, రొట్టె ద్రాక్ష రసం కూడా ఫోన్లో వచ్చేస్తుంది కండి అన్ని. దాన్ని ఏమంటారండి, జొమాటోలో పంపించేస్తున్నారు కండి అన్ని. ఏం కావాలంటే ఫోన్లో ఆర్డర్ పెట్టుకోడు, పంపించేస్తున్నారుగా. ఇప్పుడు అన్ని కూడా కావాలంటే అలా పంపించేయచ్చుగా. అలా చేయకూడదండి. టైం అంటూ పెట్టలా దేవుడు. ఎప్పుడైనా కానీ నువ్వు సమయం అంటూ చెప్పలా దేవుడు. రాత్రి పగలు ఉదయం సాయంత్రం అండి
కుష్ఠవ్యాధితో ఒక ఆయన క్షమించండి, గుర్తు రావట్లేదు. ఎప్పుడైనా కానీ మనం వాక్యం ప్రకటించవచ్చండి. పలానా టైంకి వాక్యం ప్రకటించకూడదని లేదు. నీకు ఎప్పుడు ప్రకటించాలనిపిస్తే అప్పుడు, ఎవరికో వెళ్ళి ప్రకటించక్కర్లేదండి. నీకు ఇప్పుడు గుర్తొచ్చింది, పడుకున్నావు, పలానా టైంలో గుర్తొచ్చింది, ఇంట్లో నీ పిల్లలు ఉన్నారు, చెప్తే అది ప్రకటించినట్టే కాదండి. ప్రకటించినట్టే, ఎక్కడికో వెళ్ళి చెప్పక్కర్లేదు కదా వాక్యం ప్రకటించమంటే. లేదు, ఆయనకి ఏదో గుర్తొచ్చింది ఇలా దేవుని మాట ఇదని, అప్పుడైనా నీకు తెలియదు కదా ఇది చెప్తే అని ప్రకటించినట్టేగా. మనం ఎక్కడికో వెళ్ళిపోయి ప్రకటించక్కర్లేదండి. వీరి వార్తలు చెయ్యకూడదని కాదు, చెయ్యాలి. కానీ అలా అని అదే చెయ్యాలని కాదు. వీలుంటే చేస్తావు, లేనప్పుడు ఏం చేస్తావు? నీ ఇంట్లో చదువుకున్నదే ఎదుటివాడికి నీ పిల్లలకి చెప్పుకున్నదే సువార్త ఇది కదండి. ఎవరికో చెప్పక్కర్లా, నీ పిల్లలకి చెప్పుకుని మార్చుకుంటే చాలండి. నన్ను బట్టి నాకు తెలిసిందైతే ఎవరికో వాళ్ళని మార్చాలి, వాళ్ళు మారలేదు, అయ్యో నేను ఇంత చెప్తున్నాను అనుకునే బదులు ఇంట్లో నీ పిల్లల్ని మార్చుకుంటే చాలండి. వాళ్ళు చూసి అప్పుడు ఎదుటివాడు ప్రత్యేక గుర్తింపు వచ్చింది కదా అప్పుడు నీకు. దానివల్ల ఏమవుతుంది? నిన్ను చూసి అప్పుడు మారుతారు ఆ ప్రత్యేక గుర్తింపు వల్ల. ఈ అమ్మాయి ఇలా చూస్తుంది కదా, ఇలా చేస్తుంది కదా, ఇక్కడికి వెళ్తుంది, ఎవరి మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తారా చూడరా? ఖచ్చితంగా చూస్తారండి. మనకు తెలియకపోవచ్చు, మన ఇంట్లో వాళ్ళకి తెలియదేమో మనం ఎక్కడికి వెళ్ళేది. ఖచ్చితంగా నువ్వు గేట్ దాటావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళేది, ఏ టైంలో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరి ఇంటికి వెళ్తున్నావు అనేది కూడా చెప్పేస్తారండి. నేనున్నానండి, మా వారు ఎప్పుడో పొద్దున్న వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఆయనకి తెలీదు, నేను చెప్తేనే తెలిసిద్ది ఆయనకి. ఎక్కడున్నామంటే ఇంట్లోనే ఉన్నానంట, నేను ఎక్కడో ఉంటాను. అప్పుడు ఎవరు తెలిసిద్దండి? దేవుడికి తెలిసిద్ది. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు అంటే ఏంటి? ఆయనకి తెలియకపోవచ్చు, చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తున్నారండి. మనం ఎక్కడికి వెళ్ళేది ప్రతిదీ చూస్తారు. కాబట్టి మనం ఏం చేసినా ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలి. వెళ్తున్నామంటే ఎక్కడికో వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం? ఏదో పని ఉంటేనే వెళ్తాం. తప్పు చేసినా చూస్తారు, తప్పు చేయకపోయినా చూస్తారు. లోకం ఏంటండి, ఏదో ఒక కారణం కావాలి వాళ్ళకి. మంచిగా ఉన్నదనుకో మంచిగా మాట్లాడతారు, లేదనుకోండి చెడు మాట్లాడతారు. నువ్వు మంచి చేసినా ఒక్కోసారి ఎదుటి వాళ్ళకి నచ్చకపోతేది చెడే అంటారు. నువ్వు మంచి చేసావండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి చేసింది మంచి అతనికి తెలిసిద్ది, కానీ ఎదుటి వాళ్ళకి అది నచ్చలా. అప్పుడు ఏమని చేస్తారు? ఏం మంచి చేసింది ఈ అమ్మాయి, అంతా ఈ అమ్మాయి వచ్చిందని దీనివల్ల ఆ వాళ్ళు నాశనం అయిపోయారు అంటారు. కానీ నాశనం అయింది, బాగుపడింది ఎవరికి తెలిసిద్ది? ఆ లాభం పొందిన వాళ్ళకే తెలిసిద్దండి. బయట వాళ్ళు ఏముంది చూసిన వాళ్ళకి తెలియదు కదా. అలాగే ఏదైనా ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలా ఉన్నా కానీ వాక్యం ప్రకటించాలి. వాక్యం ఎక్కడికో వెళ్ళి ప్రకటించక్కర్లా. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాక్యం ప్రకటించుకుని మన ఇంట్లో వాళ్ళని మార్చుకుంటే చాలు. నేనున్నానండి, నన్ను ఏం చేశారండి, పెళ్ళైన కొత్తలో నాకు అసలు ఏం తెలియదు, మొత్తం రౌండ్ టేబుల్ వేసినట్టు మార్చేశారు నన్ను. మా మాయ ఖాళీ దొరికితే చాలు మా మాయ కూర్చునేవాడు, ఇంటిలో రాత్రి అయితే మా ఆయన కూర్చునేవాడు. బాధ్యత అండి, ఒక క్రైస్తవునిగా బాధ్యత. వాళ్ళు అలా మార్చబట్టే కదండి మరి నేను ఇలా మారాను, ఇక్కడ చెప్పగలుగుతున్నానంటే. నాకు వాళ్ళు అలా మార్చకపోతే నేను చెప్పలేకపోయేదాన్ని కదా, దేవుని గురించి నాకు తెలిసేది కాదు, నేను అలా ఇంకొక నలుగురికి చెప్పగలిగేదాన్ని కాదు. ఒక క్రైస్తవుడిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చబట్టేగా నేను ఒక నిజమైన క్రైస్తవునిగా మారాను. ఎవరికైనా సరే ఎక్కడికో వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మన ఇంట్లో వాళ్ళనే మార్చుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని మార్చుకుంటే అప్పుడు బయట వాళ్ళని మార్చవచ్చు. వాక్యం ప్రకటించడం అనేది ఒక క్రైస్తవునికి ఉండవలసిన బాధ్యత. తర్వాత ఇంకోటి చూసుకుంటే కనుక 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును.
పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. 16వ వచనం అండి. క్రీస్తు నందుండి ఇతరులను ఆదరించవలను. సరే నేను చెప్పేస్తున్నానండి. క్రైస్తవులుగా మనకు ఉండవలసిన 18 వచ్చిన. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏమండి, క్రైస్తవులకు ఉండవలసిన బాధ్యత అండి. ఒకరినొకళ్ళు ఆదరించుకోవాలండి. ఖచ్చితంగా సామాన్య మానవులకే ఉంటదండి, బయట అన్యులకే ఉంటది కదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్యులు ఏం చేస్తున్నారండి? దానాలు ఇష్టం వచ్చినట్టు ఏంటి, అన్నదానం అంటున్నారు, విద్యాదానం అంటున్నారు, వస్త్రదానం, ఇంకేటేటో దానాలు పెట్టేశారండి. అలాంటిది అన్యులే అలా చేస్తున్నప్పుడు క్రైస్తవులుగా మనకి ఎంత ఉండాలండి? మనకి ఎంత గొప్పగా చేయాలి? మన దేవుని పేరట చెయ్యాలి కండి. మరి మనం క్రైస్తవులుగా అయినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత కదా అది. ఇతరులను ఆదరించడం అండి. నీకు తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చేయమంటలేదండి. నీ దగ్గర 100 రూపాయలే ఉంది, నీకు అవసరం అయ్యి 1 రూపాయి ఇవ్వు, అంతేనండి. నీకు తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చేయమంటలేదు కదా దేవుడు. నీకు 100 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వు, 99 రూపాయలు ఉంచుకోమంటున్నాడు కదా నిన్ను. సరిపోద్ది కదా. 1 రూపాయి తగ్గినంత మాత్రాన ఏమవుద్ది? మా అయితే పిల్లకి చాక్లెట్ మిస్ అవుద్ది, అంతేకండి. రూపాయి పెట్టి 100 రూపాయల్లో రూపాయి పోతే ఏమన్నా అవ్విద్దండి? ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మిస్ అవుద్ది. ఆ బిస్కెట్ తినకపోతే ఏమన్నా నష్టం వచ్చేస్తుందండి? అసలు ఆ బిస్కెట్లే తినొద్దు అంటున్నారండి ఇప్పుడు. మనం ఏమో బిస్కెట్ ప్యాకెట్లే కొనిచ్చేస్తాం. అసలు బిస్కెట్ ప్యాకెట్లే తినొద్దు అంటున్నారు. బిస్కెట్ ప్యాకెట్లో ఉత్తి మైదా అంటున్నారు. మనం ఏమో గోధుమ పిండి ఉంటుంది అనుకుంటున్నాం. అసలు గోధుమ పిండి ఒక 5% ఉంటుంది అంటండి. గోధుమ పిండి అని చెప్పిన వాటిల్లో, అసలు ఆ చెప్పిన వాటిల్లో అయితే అసలు ఉండదు. కానీ మనకు తెలియకుండా ఆ బిస్కెట్ ప్యాకెట్లు, కురుకురేలు, చాక్లెట్లు, లాలీపాప్లు ఎన్ని కొనిస్తున్నామండి మన పిల్లలకి. బయట కొట్టుకెళ్తే ఫస్ట్ అట్రాక్షన్ కనబడేవి అయ్యి, అవే కొనిపిస్తాం మనం. మేము కూడా అంతేనండి, ఇతరులు అంటాం కాదు. మా పిల్లలు వెళ్ళారంటే అవే కావాలంటారు, ఎంత వద్దన్నా కానీ. కానీ ఇదివరకు మీద ఇప్పుడు తగ్గిందండి కొంచెం. అంటే మార్చుకోవాలి. ఏదైనా మనకి అది మంచిది కాదని తెలిసింది, అప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇక దాని జోలికి ఒకేసారి మానమంటే మానతారండి. మనమే ఉన్నామండి పెద్దవాళ్ళం. నేనే ఉన్నానండి ఎగ్జాంపుల్కి. టీ తాగకూడదని తెలుసు, కానీ కొన్ని రోజులు మానేసా. కానీ అలవాటు ఖచ్చితంగా ఒకసారైనా తాగుతా. మనం పెద్దవాళ్ళమే మానేయలేనప్పుడు చిన్న పిల్లలండి, వాళ్ళు ఏం మానేస్తారండి? కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి. 3-4 సార్లు తాగేవాళ్ళు ఒకసారి తాగుతాము. 5-6 సార్ల మీద ఒకసారి 2 సార్లు తక్కువే కదా, మార్చుకున్నట్టేగా. అలాగే వాళ్ళకు కూడా ఒకేసారి మానిపించే బదులు కొంచెం అలా ఏదైనా కానీ మనం క్రైస్తవులుగా అయినందుకు బాధ్యత కలిగి ఉండాలండి. ఇతరుల మీద ఆదరణ కలిగి ఉండాలి. మనకు ఉన్నంతలోనే సాయం చేయాలి. ఎవరో వస్తారు ఇంటికి, కొంచెం అన్నం పెట్టమ్మా అంటారు. లేదు మన ఇంట్లో ఆ ఉన్న కొంచెం ఎంత పెడతాం, అంతా పెట్టేయలేంగా. అంతా పెట్టేస్తే నీకు నీ పిల్లలకి ఏం తింటావు? ఉంది కదని అంతా పెట్టేస్తావు. సరే దేవుడు పెట్టమన్నాడు కదా అని మొత్తం కొండ మొత్తం తీసుకెళ్ళి పెట్టేస్తావు. నీ పిల్లోడు వచ్చి అమ్మ అన్నం అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? వండుతానుండు అంటాను. ఉంటాడు అప్పుడు? ఒరిగాడు ఉండడుగా. పిల్లలు ఉంటారని పెద్దవాళ్ళ వల్ల ఉండగలం. కానీ దేవుడు అదే చెప్పు, నీకు ఉన్నంతలోనే కొంచెం పెట్టు, మొత్తం ఇచ్చేయమంటలేదు. నీకు అంత ఉంటే నువ్వు ఇంతే పెట్టు అని చెప్తున్నాడండి దేవుడు. ఇతరులను ఆదరించాలి. మరొక వాక్యం చూసుకుందామండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 21 అండి. 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుతున్న దుష్టత్వం ఎలా ఉందండి? ఇప్పుడు వెర్రవీగుతుంది అంటండి. మాని లోపల నాటబడి మనం మానేయాలంటండి. ఫస్ట్ వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానేయాలి. నువ్వు దాని జోలికి పోకూడదు. అసలు దుష్టత్వం జోలికే పోకూడదు. అలాంటి వెర్రవీగుతున్న దుష్టత్వం వైపు ఎందుకు వెళ్ళాలండి? అస్సలు దుష్టత్వం వైపు అనేది వెళ్ళకూడదని చెప్తానండి. ఆ తర్వాత అండి
లోపల నాటబడి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు ఏం నాటబడాలండి? లోపల వాక్యం. మొక్కలను నాటుతున్నామండి. మొక్కలు నాటితే ఏమొస్తుంది? ఫలాలు వస్తాయి, ఆక్సిజన్ వచ్చింది. వాటి వల్ల నీకు బోళ్ళంతా ఉపయోగం ఉంది. చదవండి. మీ ఆత్మలను రక్షించుటకు వాక్యం అనే దాన్ని నాటితే లోపల హృదయంలో శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును హృదయంలో నాటాలి. ఆత్మలను సంపాదించాలండి. ఫస్ట్ నువ్వెన్ని చేస్తావు, దాన ధర్మాలు చేస్తావు, క్రైస్తవునిగా ఓపిక కలిగి ఉంటావు, ప్రత్యేక జీవితం కలిగి ఉంటావు, విశ్వాసం, ఎదుటి వారి మీద ప్రేమ కలిగి ఉంటావు, సంఘంలో కూడి ఉంటావు, రొట్టె రక్షణ ద్రాక్షరసం తీసుకుంటావు, ఎవరి గురించి తీర్పు తెచ్చుకుంటూ ఉంటావు, ఇవన్నీ వాక్యం ప్రకటిస్తావు, ఇతరుల ప్రేమ కలిగి ఉంటావు, ఇవన్నీ చేస్తావు. ఆత్మను రక్షించకపోతే ఏం లాభం అండి? అసలు దేవునికి కావాల్సిందే అది కదా. ఒక ఆత్మను రక్షించావంటే దేవుడు భూలోకంలో కన్నా దేవుడు అక్కడ దోకలో పరలోకంలో ఎంతో సంతోషపడతాడండి తండ్రి. మనం చేయవలసిన బాధ్యత అండి క్రైస్తవులకి. ఒక ఆత్మను రక్షించగలగాలి. నీకు వీలైనంత వరకు ఎంతమందిని రక్షిస్తావో రక్షించు. లేదు, ఒక్క ఆత్మనైనా రక్షించగలిగి తీరాలి. మనకి దేవుడిచ్చిన క్రైస్తవునికి బాధ్యత అండి ఇది. అలా ఎవరు చేశారండి? ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారండి. పౌలు గారు చేశారండి. ఎన్ని ఆత్మలను రక్షించారండి? పేతురు గారు, ఆయన ఉపన్యాసం చెప్తుంటే ఎంతమంది మారారండి? 3000 మంది. ఒక్కసారి 3000 మంది అంటే అసలు మాటలండి. ఆయన బోధకి అసలు అంత గొప్పగా చెప్పారు ఆయన. అంటే మనం ఆత్మలను సంపాదించుకోవాలి. ఆ ఆత్మను సంపాదించుకున్నాం. ఇక్కడ ఉన్నామండి. నేను ఎలా వచ్చాను? మా వాళ్ళు చెప్పడం వల్ల, నిజమైన బోధ చూసి వాళ్ళ ప్రవర్తన ఎన్ని చూసాక మారాను. దానివల్ల ఏమయ్యారు వాళ్ళు? నన్ను ఆత్మను సంపాదించారు కదా. నేను ఇంకా తొలగిపోయే అవకాశం ఉంటుందా? అస్సలు ఉండదండి. నేను మా పిల్లల ఆత్మనండి. నేను తొలగిపోయే ఇదంటూ ఉండదు అసలు. అలా సంపాదించుకోవాలండి. ఆత్మను సంపాదించడం అండి. ఏదో అవసరాల కోసం వచ్చి అవసరాలు తీరట్లేదు, ఈ పని జరగట్లేదు, చాలా ఇప్పుడు బయట జరిగాయండి. జరిగాయే బయట అని ఇక్కడికి వచ్చాను, చర్చికి వచ్చాను. నేను ఈ చర్చి కాదండి, చర్చిలోకి వెళ్ళాను. ఉద్యోగం రాలేదు నాకు. చూశాను. ఉద్యోగం వచ్చిందని వచ్చాను ఇక్కడికి. ఏదో వచ్చింది కానీ వేస్ట్. ఎందుకు మానేస్తా? వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఎక్కడ దాకా ఎవరి దాకా వద్దండి. మా ఇంట్లోనే 3 నెలలు బట్టి ఉద్యోగం లేదు. మరి ఏం చేయాలండి? మారిపోవాలా చర్చి? ఆయన ఎందుకు ఇస్తాడు? ఎందుకు తీసేస్తాడు? ఏదో మంచి ఉద్యోగం ఇస్తాడు అంతేనండి. ఇప్పుడు మేమేమి లేకుండా అంత ఇదిలో అవ్వట్లేదుగా. ఉంది, తింటున్నాం, శుభ్రంగా ఉంటున్నాం. అలా తిని ఇంట్లో ఉంటున్నాం అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టేగండి. మాకు లేకపోయినా కానీ నష్టం లేదు. అలా ఉంటే పర్లా ఉంటాము, కొంచెం కూడబెట్టుకుంటాం. ఇప్పుడు లేదని మేము దేవుడు నాకు ఈ ఉద్యోగం తీసేసాడు, ఈయనకి ఎలా బతకాలి, మేము ఏం చేయాలి, రేపు నుండి పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఇంట్లో ఏం వండాలి, ఏం తినాలి, అరే పండుగ వస్తుంది ఏం కొనుక్కోవాలి అంటే ఏంటండి? ఏ ఉద్యోగం లేకపోతే నీకు గడవటం లేదా? అంత గడవలేని స్థితి అయితే కాదు కండి మాకు. అంటే ఎందుకు ఇచ్చాడో, ఎందుకు తీసేసాడో దేవుడు, ఎందుకన్నా మంచిది ఇస్తాడేమో. ఇలా కూడా ఆలోచించవచ్చు కదండి. ఎందుకు దేవుడి మీద ఇది చేయాలి? దేవుడు చేశాడంటే, దేవుడు చేసినప్పుడు ఫస్ట్ ఏదైనా కానీ ప్రతిదీ మంచిగానే చేశాడు. ఇది పోయిందంటే దీనికన్నా మంచిది ఇంకోటి ఇస్తాడు, అంతే కదా. ఏదైనా పోతుందంటే పోని, దానివల్ల ఇంకోటి వస్తుంది కదా. అస్సలు లేకుండా అయితే ఉండదు కదా. సమస్తం సమకూడి జరుగుతున్నాయి మేలు కలగడానికి. ఇది కాకపోతే ఏమో దీనివల్ల ఇలా ఖాళీగా ఉండడం వల్ల మాకు మేలే జరుగుతుంది కానీ నష్టం అయితే జరగట్లేదుగా. ఎప్పుడో వెళ్ళేవాళ్ళు, రాత్రి ఎప్పుడుకో వచ్చేవాళ్ళు. మా పిల్లలతో మాట్లాడేది ఉండేది కాదు. వచ్చిన కాడ నుండి రిపోర్ట్లు అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ టైం మాతో ఉంటున్నారు. దీనివల్ల ఇది సంతోషమేగా. అలాగే ఏం జరిగినా కానీ మేలుకే జరిగిద్ది. ఏం చేసినా కానీ మనం ఒక
ఆత్మను వచ్చామంటే, ఇక్కడ చర్చకు వచ్చామంటే ఒక ఆత్మను సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే వాళ్ళు ఇంకొక ఆత్మను సంపాదించగలుగుతారు. అలా అది దేవునికి ఇష్టమైన పనే కానీ ఇష్టం కాని పని కాదు. ఒక క్రైస్తవుడిగా ఇచ్చిన బాధ్యత అది మనకి దేవుడు. చివరిగా ఒకటి చూస్తున్నామండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం కొలసీ పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి. అదేంటండి, మనం బతికే ఉన్నాగా మృతి పొందారు అంటున్నారు. క్రీస్తుతో కూడా మృతి పొందామండి. మనం క్రీస్తుతో కూడా లేస్తాం. ఇప్పుడు రెండో రాకడ వచ్చిందండి, ఖచ్చితంగా వస్తారు యేసుక్రీస్తు వారు. వచ్చినప్పుడు ఆయనతో మనం ఖచ్చితంగా లేవాలి. ఇప్పుడు బతికుండొచ్చు కానీ ఒకవేళ ఏమో ఆయన వచ్చేసరికి చనిపోతామేమో. చనిపోయినా కానీ ఆయనతో పాటు లేవాలి ఖచ్చితంగా. మన గోల్ ఏంటండి? ఎప్పుడు పరలోకం. ఇంతకు ముందు నేను ఒక పాఠం చెప్పాను, ఉరి అద్దకే నీ గురి. ఉరి అద్దగా గురి అద్దగా ఏంటండి, మన గురి ఎప్పుడు ఎలా ఉండాలి? పరలోకం వైపే ఉండాలి మన గురి. లోక సంబంధంగా ఉండకూడదు అంటలేదండి, ఉండొచ్చు. లోకంలో ఉంటున్నాం కాబట్టి ఉంటాయి. టీవీ చూస్తావు, షాపింగ్లకి వెళ్తావు, ఫంక్షన్లకి వెళ్తావు, అన్నిటికీ వెళ్తావు చెయ్యి. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ భూ సంబంధమైన వాటిగా అదే పనిగా ఉండకూడదు. పరలోక సంబంధిగా ఉండాలి. మనం ఎప్పుడు పరలోకానికి వెళ్ళిపోవాలి. ఎలాగైనా ఎప్పుడు ఏ పని చేసినా ఎక్కడున్నా కానీ మన గోల్ ఏంటి? పరలోకం వెళ్ళాలి. క్రీస్తు వారు ఉన్నారు, అక్కడ వస్తారు, ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తారు. ఆయన వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకపోతే తీసుకెళ్ళడు. తండ్రి ఉండి తండ్రి వస్తున్నాను తండ్రి అంటే తండ్రి ఉంటాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు వచ్చే వరకు నేను ఉన్నాను, నేను వచ్చినప్పుడే ఉండాలంటారండి ఆయన. ఆయన వస్తారని మనం సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు వచ్చినా కానీ మనం సిద్ధపడి ఉండాలి. ఇంకొకసారి గుర్తు చేసుకుందామా అన్ని? సంఘంగా కూడుకోవడం మానకూడదు. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకున్నా కానీ ఏది ఎలా పడితే అలా కాకుండా ఆయన్ని తలుచుకుని ఆయన పనిలో ఉండాలి. అయోగ్యంగా ఉండకూడదు. 3వ పాయింట్ అండి, ఓపిక కలిగి ఉండాలండి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రత్యేక జీవితం కలిగి ఉండాలి. వాక్యమును ప్రకటించాలి. ఇతరులను ఆదరించాలి. ఆదరణ. ఆత్మలను సంపాదించుకోవాలి, రక్షించాలి ఆత్మలని. నెక్స్ట్ చివరిగా ఏంటండి, పరలోక సంబంధుల వల్లే ఉండాలి. మన గోల్ వీటన్నిటికన్నా ముందు చివరిగా ఎప్పటికైనా ఉండాల్సింది పరలోకం. మీరు ఎలాగైనా బ్రతుకున్నా సచ్చినా ఎవరిని ఎన్ని తిట్టినా చీకొట్టినా పరలోకం వెళ్ళాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారని ఏదో చెప్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు నేను చర్చికి వెళ్తే వీళ్ళకి ఇష్టం లేదు అని కాదండి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఒక క్రైస్తవుడు అయినందుకు నీకు ఉండవలసిన బాధ్యత పరలోకం. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి క్రైస్తవుడు అయినందుకు. ఇది మన బాధ్యత. క్రైస్తవులుగా ఉండవలసిన బాధ్యతలండి ఇవి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఈ చిన్ని పాఠం. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క ఘనమైన ఇప్పుడు చెప్పిన పాఠం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పిపోకుండా ఈ బాధ్యతలు నెరవేరుస్తూ తండ్రి నీ యొద్దకు చేరి నిన్ను కలుసుకునే బిడ్డలుగా ఉండే భాగ్యం మా అందరికీ దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.